రైతు సోదరులకు స్వాగతం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ సరైన వర్షాలు లేవు. రాయలసీమలో అయితే తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. ఇక దక్షిణ తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రాలోని ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా సరైన వర్షాలు లేవు. అది గోదావరి డెల్టా కాబట్టి ఏదో ఒక విధంగా గోదావరికి వచ్చిన ఫ్లడ్తో నాట్లు వేసుకుంటూ ఉన్నారు. మెట్ట ప్రాంతాల్లో పంటల పరిస్థితి దారుణంగా ఉంది. ఇక కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 70% పైగా కరువు ఉంది. అయినా ఖరీఫ్ మీద ఆశలు వదులుకున్న సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదతో శ్రీశైలం ప్రాజెక్టు సోమవారం నాటికి పూర్తిగా జలకళను సంతరించుకోబోతా ఉంది. ఇప్పటికే శ్రీశైలం ఎడమగట్టులో విద్యుత్ ఉత్పత్తి ద్వారా నాగార్జున సాగర్ కూడా ఫ్లడ్ రిలీజ్ అయింది. ఈ సీజన్లో మొదటిసారిగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద చేరుతా ఉంది. ఇక ఇప్పటికీ ఆల్మట్టి డ్యామ్ నుంచి పెద్ద ఎత్తున ఫ్లడ్ నారాయణపూర్కి, జురాల నుంచి శ్రీశైలం చేరుతా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ఎంత వరద శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తూ ఉంది. తుంగభద్ర గేట్లు ఎప్పుడు లిఫ్ట్ చేయబోతా ఉన్నారు. ఇక నాగార్జున సాగర్కి పెద్ద ఎత్తున ఫ్లడ్ ఎప్పుడు మొదలుగా పోతా ఉంది అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యామ్కి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో పెద్ద ఎత్తున వరద ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. తాజాగా ఆల్మట్టి డ్యామ్కి 1,46,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 15,000 క్యూసెక్లు కూడా నారాయణపూర్ చేరుతా ఉంది. మొత్తం మీద ఆల్మట్టి డ్యామ్ నుంచి నారాయణపూర్కి 1,56,000 క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది. ఆల్మట్టి డ్యామ్ 123 టీఎంసీల కెపాసిటీలో ఇప్పటికే 116 టీఎంసీ నిల్వ చేశారు. ఓన్లీ ఫ్లడ్ కుషన్ మాత్రమే. ఇక నారాయణపూర్ 30 టీఎంసీల కెపాసిటీలో 35 టీఎంసీలు నింపారు. వచ్చిన వరద మొత్తాన్ని జురాలకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. 1,60,000 క్యూసెక్లు నారాయణపూర్ నుంచి జురాలకి చేరుతా ఉన్నాయి. మరొక వైపు భీమా నుంచి కూడా పెద్ద ఎత్తున వరద జురాలకు చేరుతా ఉంది. భీమా నది మీద ఉన్నటువంటి ఉజ్జయిని ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో గేట్లన్నీ ఎత్తివేసి 104,000 క్యూసెక్ల వరదని ఈ గూగుల్ ప్రాజెక్టు ద్వారా జురాల ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తున్నారు. జురాలకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. మొత్తం మీద జురాల నుంచి 2 లక్షల క్యూసెక్లు గేట్లు ఎత్తివేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 45,000 క్యూసెక్లు, మొత్తం మీద 2,45,000 క్యూసెక్లు జురాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పటికే 870 అడుగుల వరద చేరింది. మొత్తం 885 అడుగుల కెపాసిటీ కాను 212 టీఎంసీల కెపాసిటీలో ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో 142 టీఎంసీల వరద చేరింది. ప్రతి గంటకే 1 టీఎంసీ వరద పెరుగుతూ ఉంది. ఇదే వరద కంటిన్యూ అవుతుంది. సోమవారం నాటికి శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎడమగట్టులో విద్యుత్ ఉత్పత్తి పెద్ద ఎత్తున ప్రారంభించారు. ఒక్కొక్క యూనిట్ పెంచుకుంటూ ఈరోజు ఒక 35,000 క్యూసెక్లు నాగార్జున సాగర్కి చేరబోతా ఉన్నాయి. ఇక కుడిగట్టులో ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తుందా లేదా అనేది ఈరోజు క్లారిటీ వస్తుంది. ఇక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తాగునీటి అవసరాల పేరుతో ఏపీ ప్రభుత్వం నీటిని విడుదల చేస్తుంది. ఈ నీటిని క్రమంగా పెంచుకుంటూ వెళ్లే అవకాశం ఉంది. ఇక హంద్రీనేవా పంపులు కూడా ఆన్ చేయబోతా ఉన్నారు. తాగునీటి అవసరాలు మొదటి ప్రిఫరెన్స్. అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్లో 100 టీఎంసీలు తాగునీటికే అవసరం ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కిందనే 32 టీఎంసీలు తాగునీటికి అవసరం ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో మరో 42 టీఎంసీలు తాగునీటికి అటు రాయలసీమకి ఇటు తెలంగాణకి తాగునీటి అవసరాలు ఉన్నాయి. ఇక జూరాల, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ ఈ ప్రాజెక్టుల ద్వారా కూడా తాగునీటి అవసరాలు 10 టీఎంసీలు ఉంది. మొత్తం మీద 100 టీఎంసీలు తాగునీటికే నీటిని నిల్వ చేయాల్సింది. వచ్చే ఏడాది కూడా ఎల్నినో ప్రభావం చూపుతుంది కాబట్టి వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి అవసరాల కోసం ముందుగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు తాగునీటి కోసం నీటిని నిల్వ చేస్తున్నాయి. తాగునీటి అవసరాలు పోగా ఎంత నీరు అందుబాటులో ఉందో చూసి ఆరుతడి పంటలకి నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. రైతు సోదరులు ఇప్పటికే చాలామంది వరి నాట్లు కూడా వేస్తూ ఉన్నారు. చాలా ప్రాంతాల్లో అయితే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఇంతవరకు సరైన వర్షాలు లేవు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి తాజాగా
శ్రీశైలం నుంచి 32,000 క్యూసెక్ల వరద చేరుతా ఉంది. ఎడమగట్లో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక కుడిగట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేస్తుందనేది ప్రకటన చేయాల్సి ఉంది. నాగార్జున సాగర్లో 513.5 అడుగుల వరద చేరింది. 143 టీఎంసీల ఫ్లడ్ ఉంది. 130 టీఎంసీలు డెడ్ స్టోరేజ్. కేవలం ఒక 13 టీఎంసీలు మాత్రమే తాగునీటి అవసరాల కోసం ప్రస్తుతానికి వాడుతూ ఉన్నారు. తెలంగాణలో ఎడమకాల ద్వారా ఒక 3,000 క్యూసెక్లు, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం ఒక 1,350 క్యూసెక్లు లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ఇక కుడికాలువ ద్వారా కూడా తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో ఒక 4 డేస్లోనే నాగార్జున సాగర్కి శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున గేట్లు ఎత్తివేయడం ద్వారా వరద చేరే అవకాశం ఉంది. ఈలోగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా వచ్చే వరద మాత్రం నాగార్జున సాగర్కి చేరుతా ఉంది. ఇక నాగార్జున సాగర్ నుంచి పూర్తి స్థాయిలో నిండి పులిచింతల ప్రాజెక్టుకి వరద రావడానికి మరో 30 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే నాగార్జున సాగర్లో ఇంకా 170 టీఎంసీల వరద చేరితే కానీ ఆ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం లేదు. ఎగువ ప్రాంతాల నుంచి ఫ్లడ్ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అనేది ఇప్పుడే మనం అంచనా వేయలేం. ఒక 5-6 రోజులు ఈ ఫ్లడ్ అయితే నదిలో ఉన్న ఫ్లడ్ వస్తుంది, శ్రీశైలం నిండుతుంది. ఆ తర్వాత ఫ్లడ్ కంటిన్యూ అవుతుందా లేదా? ఎగువ ప్రాంతాల్లో అయితే మహారాష్ట్ర, పూణే పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. కర్ణాటకలో కూడా కొంచెం వర్షాలు బాగానే పడుతున్నాయి కాబట్టి భీమా నది ద్వారా, మరొక వైపు తుంగభద్ర నది ద్వారా ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. సోమవారం నాటికి శ్రీశైలం గేట్లు ఎత్తివేస్తే ఇంకా తర్వాత ఫ్లడ్ మొత్తం నాగార్జున సాగర్కే కాబట్టి తుంగభద్ర ఫ్లడ్ కూడా జమ అవుతుంది కాబట్టి నాగార్జున సాగర్ కూడా ప్రతిరోజు 2 లక్షల క్యూసెక్ల పైగా వరద వచ్చే అవకాశం ఉంది. ఆ ఫ్లడ్ కనుక కొనసాగితే ప్రతిరోజు 16 టీఎంసీలు జమ అవుతుంది. ఒక 10 రోజుల నుంచి 15 రోజుల వరకు ఫ్లడ్ కొనసాగితే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కూడా పూర్తిగా నిండుతుంది. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని బిగ్ అప్డేట్స్తో సోమవారం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయగానే మరో వీడియోలో మనం కలుసుకుందాం.